అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల రోడ్లు అన్ని చిందరవందరగా అవుతున్నాయి. ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు కామారెడ్డి జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం అంతా స్తంభించిన పరిస్థితి. మరోవైపు నిన్న కామారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ కూడా చేశారు. జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ నష్టపోయిన వారందరికీ కూడా ఆదుకుంటామని చెప్పి రివ్యూలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా చెప్పిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో భారీగా నష్టపోయింది. కామారెడ్డి జిల్లాలో 2 మృతి చెందారు వరదల వల్ల అని చెప్పి ఆమె రివ్యూలో తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల వల్ల చెరువులు కుంటలన్నీ కూడా జలమయమయ్యాయి. దానివల్ల కొన్ని చెరువులు రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 35 చెరువులు, అదేవిధంగా 36 చెరువులు, 26 పంచాయతీరాజ్ రోడ్లు, 35 R&B రోడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారుల రివ్యూ సమావేశంలో ఆమె తెలుసుకున్నారు. వాటన్నింటి కూడా త్వరితగతిన మరమ్మతులు చేస్తాం, రహదారులకు ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు జనజీవనం ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈరోజు భారీగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పూర్తిగా జనజీవనం స్తంభించాలని చెప్పవచ్చు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డు స్థాయిలో అవుట్ఫ్లో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. 5,30,000 క్యూసెక్ల పైగా గోదావరిలోకి 39 గేట్ల ద్వారా అవుట్ఫ్లో వదులుతున్న పరిస్థితి ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలతో టీఎంసీలకు ఉండగా ప్రస్తుతం అయితే 65 టీఎంసీలకు మెయింటైన్ చేస్తూ 1,086 అడుగులతో మెయింటైన్ చేస్తున్న ప్రాజెక్టు అధికారులు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి భారీగా వరద పోటెత్తింది. 23 గేట్ల ద్వారా మంజీరా నదిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ నుండి అవుట్ఫ్లో 1,67,000 పైగా అవుట్ఫ్లో వదులుతున్న పరిస్థితి. ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిస్థాయి నీటి మట్టం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీలతో మెయింటైన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పెద్ద చెరువుకు గండిపడిన నేపథ్యంలో సుమారు 100 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా స్థానికంగా ఉండే అధికారులు, పోలీసు అధికారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా 135 మిల్లీమీటర్ అధికంగా వర్షపాతం నమోదైందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రాజంపేట, బిక్నూరు, నాగిరెడ్డిపేట, లింగారెడ్డి పేట, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బిక్కునూరు, దోమకొండ, నిజాంసాగర్, తార్వాయి, రామారెడ్డి, సదాశివనగర్, పల్వంచ, మాచారెడ్డి, పిట్లం, గాంధారిలో 2 రోజుల్లో 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి నీళ్లన్నీ కూడా వ్యవసాయ భూములు, అదేవిధంగా చెరువులు, కుంటలన్నీ కూడా జలమయమని చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా. దీనివల్ల భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిర్నపల్లి చెరువుకు గండిపడడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు ఇందల్వాయి పెద్ద చెరువు కూడా అలుగు వెళ్లడం పూర్త భారీగా వరద నీరు పెద్దవాగు ద్వారా బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ మండలం, ఇందల్వాయి మండలం, అదేవిధంగా దర్పల్లి, సిరికొండ మండలాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పాటు ఈ వరద నీరంతా కూడా ఏదైతే వేల్పూరు, అదేవిధంగా కమ్మర్పల్లి, భీమ్గల్, ఏర్గట్ల, అదేవిధంగా మెండోరా, బుస్సాపూర్ తదితర ప్రాంతాలకు ఆ ప్రాంతాల నుండి గోదావరిలో కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ కూడా అక్కడ వెళ్లకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో భారీగా వ్యవసాయ భూముల్లోకి ఇసుక మేటలు మేరిన పరిస్థితి నెలకొంది. దీని ద్వారా వ్యవసాయ పొలమంతా కూడా నష్టపోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కసారిగా వరద రావడంతో పూర్తిగా ఏదైతే ఇటీవల నిర్మాణం చేసిన లింగపూర్ వాగు కంటే ముందు ఉన్న తండా బ్రిడ్జ్ దగ్గర కూడా ఈ బ్రిడ్జ్ కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఏదైతే దర్పల్లి మండలం, అదేవిధంగా సిరికొండ మండలంలోని భారీగా నష్టం జరిగింది. నష్టానికి పూర్తి స్థాయిలో బ్రిడ్జిలన్నీ కూడా కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే
కొండూరు బ్రిడ్జిని ఏదైతే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పరిశీలించిన పరిస్థితి నెలకొంది. సిరికొండ మండలంలోని కొండూరు కప్పలవాగు వరద ఉధృతంగా రావడం, దానికి అంతటికి సంబంధించి ఆ రోడ్డుకి ఇరువైపులా రహదారికి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. అదేవిధంగా వాడి ఒన్నాజిపేట ప్రాంతాల్లో కూడా రోడ్డు పైన నుండి వారు పాడడం, కొండూరు బ్రిడ్జి పూర్తిగా ఇటీవల నిర్మించిన కొండూరు బ్రిడ్జి కూడా కొట్టుకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా గడ్కోల్ గ్రామంలోని ఏదైతే సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో వాగు ఒక్కసారి పొంగిపోవడంతో గ్రామంలోకి నీరు వచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా పూర్తిగా వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా నీటిమయమనే చెప్పచ్చు. దీనివల్ల ఏదైతే సిరికొండ మండలం హుస్సేన్ సాగర్, ఉన్న సాగర్ ఇది తదితర ప్రాంతాలకు భారీగా వర్షం నీరు రావడం, పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి నష్టపోయిన రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీరు పారుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా ఇబ్బందులు వస్తే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని చెప్పి అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గత 4-5 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ఇళ్లలో చిక్కుకుంటే వారికి సంబంధించిన సమాచారం కంట్రోల్ రూమ్కు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు భారీగా వాగులు వంకులు పొంగి పొరులుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.